ఒక్కరోజే టైం ఉంది, ఎల్లుండే పోలింగ్. దీంతో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ఇప్పటికే జిల్లాలకు పోలీసు బలగాలను పంపించే పనిలో ఉన్నారు. పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. పది జిల్లాల్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు, 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుండటంతో కేంద్రం నుంచి అదనపు బలగాలను రప్పించారు పోలీసులు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచి స్పెషల్ కేర్ తీసుకుంటామంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు భద్రత కోసం ఉండే టీమ్స్ తో పాటు మొబైల్ పార్టీలను సెలెక్ట్ చేశారు. నియోజకవర్గాల వారీగా ఈ టీమ్స్ తిరగనున్నాయి. ఇప్పటికే తనిఖీల్లో 100 కోట్లకు పైగా పట్టుబడ్డంతో ఈ ఒక్కరోజులో భారీగా జరగనున్న మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు దృష్టి సారించారు. పోలింగ్ కోసం 30th నాడు కోసం బందోబస్తు అరేంజ్మెంట్ మొదలు పెడుతున్నాము. దీంట్లో మొత్తం మీద పోలీస్ ఫోర్స్ ని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ పార్టీకి ఓటు ఇవ్వాలా లేకపోతే ఈ పార్టీకి ఓటు ఇవ్వద్దు కూడా, ఈ రెండు కూడా నేరము. పోల్ డే నాడు ఓటర్స్ ని బండ్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం కూడా prohibited ఉన్నది. Voters will go on their own. No political party shall take them in any vehicles. డ్రైవర్ తోని సహా 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు ఏ వెహికల్ లో కూడా. ఎక్కడైనా ప్రచారం నిర్వహించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు మూసివేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అభ్యర్థులకు సంబంధించిన మెసేజ్లు కూడా నిలిపివేయాలని ఆదేశించారు. పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.